రాత్రిపూట మీరు ఆకాశం వైపు చూసే ప్రతిసారీ అక్కడ ఏమి ఉంది, అది ఎలా ఉంది, అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ జీవముందా అనే దాని గురించి మీకు చాలా ప్రశ్నలు వస్తాయి. ఆకాశం గురించి అందరూ వేర్వేరు అంచనాలు వేస్తారు. ఈ ఉత్సుకత కారణంగానే శాస్త్రవేత్తలు అంతరిక్షంపై లోతైన పరిశోధనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అంతరిక్షంపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు, కాని అంతరిక్షంలోని ప్రతి గ్రహం, నక్షత్రం మరియు గెలాక్సీ మానవులకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయాయి. అంతరిక్షానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. సిద్ధాంతాలు ఉన్నాయి కాని అది నిజమని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. భూమిపై జరిగే ప్రతిదానికి మన ఆధునిక శాస్త్రం సహాయంతో సమాధానం చెప్పవచ్చు, కాని మన ఆధునిక శాస్త్రం కూడా అంతరిక్షంలో జరిగే వాటికి సమాధానం లేదు. దీనికి సమాధానం కనుగొనడానికి శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరియు చాలా పరిశోధనలు చేస్తున్నారు, కాని అది సాధ్యం కాదు. ఈ వీడియోలో సైన్స్ సమాధానం ఇవ్వలేని కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఈ విశ్వంలో మన భూమిపై మాత్రమే జీవం ఉందా? ఈ విశ్వంలో కొన్ని ట్రిలియన్ల నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నాయి. గెలాక్సీలు ఉన్నాయి. ఆ గ్రహాలపై జీవముంటే, అలా అయితే అవి ఎలా ఉంటాయి? వాటి జీవితం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సైన్స్ దగ్గర సమాధానం లేదు, కాని దీనికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, కాని అది నిజమని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ భూమిపై జీవించడానికి మనకు ఆక్సిజన్ అవసరం. అది లేకపోతే మనం చనిపోతాము. మనం నీటిలో జీవించవలసి వస్తే అది సాధ్యం కాదు. ఉంటే మనం అక్కడ కూడా చనిపోతాము. నీటిలో కూడా జీవముంటే అప్పుడు జీవం ఉంది. నీటిలో ఉన్న అరుదైన ఆక్సిజన్ను ఉపయోగించి జీవులు అక్కడ జీవిస్తున్నాయి. దీని అర్థం ఏమిటి? అంటే అక్కడి ఖనిజ నిక్షేపాల ఆధారంగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా జీవం పుడుతుంది. దీని ప్రకారం ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణాల ప్రకారం జీవముద్భవించి ఉండవచ్చు. అక్కడ వాటికి ఆక్సిజన్ ఉండదు మరియు అవి ఇతర వాయువులను ఉపయోగించి జీవించవచ్చు. కాని సైన్స్ కూడా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోలేకపోయింది. కాని ఒక విషయం ఖచ్చితంగా ఉంది. ఈ విశ్వంలో అనేక గ్రహాలపై జీవం ఉంది, కాని టెలిస్కోప్ ఎంత పెద్దదైనా మన భూమి నుండి మనం వాటిని ఎప్పుడూ చూడలేము. ఎంత అభివృద్ధి చెందినా మనం అంత దూరం జూమ్ చేయలేము. జీవమున్న గ్రహాలకు ఉపగ్రహాలను పంపినా అది సాధ్యం కాదు. ఉపగ్రహం అంత దూరం ప్రయాణించే సమయానికి మన జీవితం ముగిసిపోతుంది. దీనికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇది ఎల్లప్పుడూ శాస్త్రవేత్తల ముందు ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఈ విశ్వంలో నిజంగా దేవుడు ఉన్నాడా? సైన్స్ ప్రకారం ఈ విశ్వం కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ సంగీతం అనే పెద్ద పేలుడు ద్వారా సృష్టించబడింది. ఆ పేలుడు తర్వాత గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు సృష్టించబడ్డాయి. ఈ విశ్వం సృష్టికి సైన్స్ కారణమని చాలామంది నమ్ముతారు. కాని దేవుడిని నమ్మే శాస్త్రవేత్తలు కూడా మనలో ఉన్నారు. బిగ్ బ్యాంగ్కు ముందు ఈ విశ్వం ఎలా ఉండేది? ఆ విస్ఫోటనానికి కారణం ఏమిటి? ఈ భూమిపైకి జీవం ఎలా వచ్చింది? అంతేకాదు, ఈ భూమిపై జీవం, మహాసముద్రాలు, భూమి నుండి సరైన దూరంలో చంద్రుడు, సూర్యుడి నుండి సరైన దూరంలో భూమి, భూమిపై ఋతువులు, కంటికి కనిపించని చిన్న అణువుల నుండి సృష్టించబడిన మానవ శరీరం, మానవ శరీరంలో జీర్ణక్రియ, రక్త ప్రసరణ వంటి వాటిపై కూడా వారికి ఆసక్తి ఉంది. మానవ శరీరానికి ప్రోటీన్లు మరియు విటమిన్లను అందించడానికి సృష్టించబడిన బ్యాక్టీరియా ప్రపంచం, సూర్యుడి నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే చెట్లు, సూర్యుడి నుండి ఆవిరైపోయే నీరు మరియు మేఘాల రూపంలో భూమికి తిరిగి వచ్చే ఆవిరైపోయిన నీరు అన్నీ చాలా క్రమబద్ధమైనవి. ఎవరో ఆలోచించి ప్రణాళిక వేసి వాటిని బాగా సృష్టించినట్లుగా. మీరే ఆలోచించండి. ఒక జంతువు ఈ భూమిపై పుడుతుంది, పెరుగుతుంది, వేటాడుతుంది లేదా గడ్డిని తింటుంది మరియు ప్రకృతి చేసేది చేస్తుంది. అది సమతుల్యతను కాపాడుతుంది, తరువాత చనిపోతుంది, తరువాత క్షీణిస్తుంది మరియు అది క్షీణించినప్పుడు వందలాది సూక్ష్మజీవులు ఆ శరీరాన్ని తింటాయి, ఆపై అది మట్టిగా మారుతుంది. ఈ జీవిత చక్రం ఎంత క్రమబద్ధంగా ఉందో చూడండి. సైన్స్ దీన్ని సృష్టించిందని నమ్మడం అసాధ్యం. ఈ సృష్టి తనను తాను సృష్టించుకోలేదు. ఎవరో దానిని సృష్టించారు. కాబట్టి అది ఎవరు? మన అభిప్రాయం ప్రకారం దీనికి కారణం దేవుడే, కాని ఇది సైన్స్కు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి మీరు దేనిని నమ్ముతారు? ఈ విశ్వం సైన్స్ ద్వారా సృష్టించబడింది. సైన్స్ లేదా దేవుడు? దయచేసి ఈ విశ్వం దేనితో తయారు చేయబడిందో వ్యాఖ్యానించండి.
ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ పేలుడు ద్వారా సృష్టించబడిందని సైన్స్ చెబుతుంది. ఆ పేలుడు తర్వాత ఈ విశ్వం దేనితో తయారు చేయబడింది? మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులు అణువులతో తయారు చేయబడ్డాయి. కాని ఈ విశ్వం కేవలం 5% పదార్థంతో తయారు చేయబడింది. మిగిలిన 95% దేనితో తయారు చేయబడిందో ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కనుగొన్నది ఏమిటంటే, ఈ విశ్వం 2 వస్తువులతో తయారు చేయబడింది. వాటిలో ఒకటి చీకటి పదార్థం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ చీకటి పదార్థం సాధారణ పదార్థానికి వ్యతిరేకం. ఇది విశ్వంలోని పెద్ద వస్తువులను బంధిస్తుంది. అంటే ఇది గెలాక్సీలను కలిపి ఉంచుతుంది. రెండవది చీకటి శక్తి. ఇది చాలా భిన్నంగా ఉంటుంది. దానిని మన కళ్లతో లేదా మానవులు తయారు చేసిన యంత్రాలతో కూడా చూడలేము. ఆ శక్తి ద్వారా జరుగుతున్న పనిని మాత్రమే మనం చూడగలం. ఈ ఒక శక్తి కారణంగా ఈ విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. దీని కారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు మరియు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనికి కారణం గురుత్వాకర్షణ కావచ్చు, కాని దాని వెనుక చీకటి శక్తి ఉంది. మనం చీకటి పదార్థం మరియు చీకటి శక్తిని చూడలేము. వాటిని ఏ విద్యుదయస్కాంత వికిరణం ద్వారా గుర్తించలేము. సైన్స్ కూడా వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. ఈ భూమిపై జీవితం ఎలా ప్రారంభమైంది? ఈ భూమిపై సమాధానం లేని అనేక ప్రశ్నలలో ఇది ఒకటి. మానవులు ఈ భూమికి ఎలా వచ్చారు? దీనిని మరొక విధంగా కూడా చెప్పవచ్చు. ఈ భూమిపై జీవితం ఎలా ప్రారంభమైంది? మానవులు ఈ భూమికి ఎలా వచ్చారు? మానవులు కోతుల నుండి పరిణామం చెందారని, అంటే కోతుల నుండి పరిణామం ద్వారా మానవులు భూమికి వచ్చారని సైన్స్లో ఒక సిద్ధాంతం ఉంది. కాని ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆ కోతి ఇక్కడికి ఎలా వచ్చింది? నేడు ఉన్న కోతులు ఎందుకు పరిణామం చెందలేదు? సాధారణంగా భూమికి జీవం ఎలా వచ్చింది? ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, శాస్త్రవేత్తల ప్రకారం ఒక గ్రహశకలం భూమిని ఈకొట్టడం వల్ల భూమిపై జీవం ప్రారంభమైంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఆ గ్రహశకలం భూమిపై జీవాన్ని సృష్టించగల చాలా ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. కాని ఇక్కడ మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. అటువంటి గ్రహశకలాల మధ్య తేడాలు ఏమిటి? గ్రహాలు కూడా హీకొన్నాయి. మరి అక్కడ జీవం ఎందుకు ఉద్భవించలేదు? భూమిపై జీవం ఎలా ఉద్భవించింది? సైన్స్ అనేక సిద్ధాంతాలను కలిగి ఉంది, కాని ఇది నిజమని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ విధంగా మన భూమిపైనే కాదు, మొత్తం విశ్వంలో కూడా అన్ని విషయాలు మానవులకు ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయాయి. మనం ఆకాశం వైపు చూసినప్పుడు అది చాలా అందంగా కనిపిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కాని ఆ శాంతి లోపల చాలా ప్రశ్నలు దాగి ఉన్నాయి. ఈ విధంగా మన విశ్వంలోని ప్రతిది మానవులకు మరియు శాస్త్రానికి ఒక రహస్యం. పెద్ద ప్రశ్న మిగిలి ఉంది, కాని భవిష్యత్తులో మనం దీని గురించి తెలుసుకోగలమా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే భవిష్యత్తులో మనం మన శాస్త్రాన్ని నవీకరిస్తూ ఉంటే భూమిపై కాలుష్యం ఖచ్చితంగా పెరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం మనం ఈ సాంకేతికతను మరియు శాస్త్రాన్ని డౌన్గ్రేడ్ చేయాలి. లేకపోతే అది మన పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుంది. ఆపై మనం బాధపడాల్సి వచ్చేది మనమే.